హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నాచి తీరాతలు. లేడీ బాస్ పార్ట్ 67. ఒంటరిగా కూర్చుని మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటున్న విద్యని దూరం నుంచి గమనిస్తున్నాడు దీపక్. ఎందుకు అప్పటి నుంచి ట్యాప్ వాటర్ వదులుతుంది అనుకుంటున్నాడు. వెళ్ళి అడుగుదామా అని కాసేపు, మనకెందుకులే అని కాసేపు అనుకుంటూ ఆఖరికి వెళ్ళాడు. విద్య రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చినప్పుడు వాళ్ళ గొడవ తెలిసి అశు దీపక్ని హెచ్చరించింది. సారీ చెప్పమని కూడా చెప్పడంతో అదేదో ఇప్పుడే చెప్పేస్తే పోలా అని వెళ్ళాడు. 2 కాళ్ళు తన ముందు ఆగడం చూసి కళ్ళు తుడుచుకుంది విద్య. కానీ వచ్చింది దీపక్ అని తెలిసాక ఏడుపు మొహం కాస్త కోపాన్ని అరువు తెచ్చుకుంది. అతను కూడా అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ, నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు మరోసారి చెప్తున్నాను సారీ అన్నాడు ఫార్మాలిటీకి. చైర్మన్ మేడం తనకి కూడా చెప్పడంతో కొట్టినందుకు నేను కూడా సారీ అంది విద్య. ఓకే అని భుజాలెగరేసి ఎందుకు ఏడుస్తుందో అడుగుదామా వద్దా అని వెయిట్ చేసి వెళ్ళిపోబోయాడు. అప్పుడే విద్యకి దీపక్ ఎప్పుడు తన తండ్రిని తిడుతూ ఉంటాడని గుర్తొచ్చింది. అంటే ఇతనికి కూడా తెలుసా డాడీ గురించి? అడుగుదామా అనుకుంటూ చూసింది అతని వైపు. ఒకేసారి చూసుకున్నారు ఇద్దరు. ఎందుకో అడగలేకపోయింది విద్య. ఆమె ఏదో అడగాలని ఆగిపోవడం గమనించాడు దీపక్. తను ఎంతసేపటికి నోరు తెరవకపోయేసరికి అడగలేక వెళ్ళలేక చేతిలో ఉన్న కోల్డ్ కాఫీ సిప్ చేస్తూ పక్కనే వేరే టేబుల్ దగ్గర కూర్చున్నాడు. తెలిసినా తెలియకున్నా ఎవరైనా అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఎందుకో తెలుసుకోవాలని ఆరాటమో ఆత్రమో అవకాశం తీసుకోవడమో శాడిజమో లేక సేవాగుణమో ఏదో ఒకటి ఏడుస్తుంది కదా. దీపక్కి కూడా ఆ క్యూరియాసిటీ అంతే. అతని ముందు ఏడవడం చిన్నతనంగా భావించి టీయర్స్ రానివ్వలేదు విద్య. ఎవరి థాట్స్లో వాళ్ళు ఉండి మాటి మాటికి ఒకరినొకరు చూసుకుంటున్నారు. అది కూడా ఒకేసారి 2 సార్లు చూసి మూడోసారి కూడా అదే అయ్యేసరికి లేచి ఆమె ముందు కూర్చుంటూ ఏదైనా మాట్లాడాలా అని అడిగాడు దీపక్. నేనా? లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. మరెందుకు? ఏదో కీ ఇచ్చినట్టు ఓ తల తిప్పుతున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకెందుకు? నీ తల కూడా తిరిగిందే. నువ్వేమైనా రోబోట్వా? ఛీ, పాపం ఆడపిల్ల అని ఏమైనా ప్రాబ్లం ఏమో అనుకుని వచ్చాను చూడు. నాకు లేదు బుద్ధి అన్నాడు విసుగ్గా. నీకు జాలి కూడా ఉందా అంది వెటకారంగా. నీ మీదైతే అస్సలు లేదు. అది నాకు బాగా తెలుసు. కానీ ఎందుకు నేనే టార్గెట్ అవుతున్నానో తెలీదు అంది. అంత గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మరిది తమరిది. నేను డిసైడ్ చేసుకున్నానా ఆ ఫ్యామిలీలో పుట్టాలని? అయితే అయితే గీతే ఏం లేదు. నేనొకటి అడుగుతా. ఈ వెటకారాలు ఏం లేకుండా డైరెక్ట్గా మ్యాటర్ చెప్పు అంది. చెప్పకపోతే పోయి పోయి వీడిని అడగాల్సి వచ్చిందే అని తల కొట్టుకుంది విద్య. సర్లే కానీ అన్నాడు దీపక్ చైర్ వెనక్కి వాళ్ళతో. నువ్వెప్పుడు మా డాడీని ఏదొకటి అంటూ ఉంటావు, తిడతావు. ఎందుకు? వాడి గురించా అంటూ లేచేశాడు. వాడా? పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం కూడా రాదా నీకు? ఏంటమ్మా మర్యాద కావాలా? అది కూడా నీ బాబుకి. ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుందేమో పోయి కొని తెచ్చుకో. అంతేగాని మా నుంచి ఎక్స్పెక్ట్ చేయకు. ఏ అంది. నా లైఫ్లో నేను చూసిన కన్నింగ్ ఫాక్స్ ఎవడ్రా అంటే ఫస్ట్ ప్రియారిటీ మీ నాన్నకే ఇస్తా. అయితే తెలుసన్నమాట అని తనలో తనే అనుకున్నంత చిన్నగా అంది. ఏంటి అన్నాడు దీపక్. అదే అశు మేడంని మా డాడీ చాలా ఇబ్బంది పెట్టాడని. ఇబ్బందులు అనరు వాటిని, ప్రాణాలు తీయడం అంటారు. ఎన్ని ట్రయల్స్ వేశాడు. ఆడపిల్ల అనే జాలి లేకుండా తన పరువుని రోడ్డు మీద పెట్టాడు. అలాంటి వాడికి రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, నరికి పోగులు పెట్టాలి. బ్రతికిపోయి జైల్లో కూర్చున్నాడు అన్నాడు. విద్యకి ఏడుపు ఆగలేదు. దీనికా ఏడ్చేది నువ్వు? ఇవాళే తెలిసింది నాకు ఇవన్నీ అంది ఊడుకుపోయిన గొంతుతో. అంటే నీకు తెలియదా మీ బాబు చేసిన ఘనకార్యాలు? చా, మిమ్మల్నే నమ్మాలి.
నిజంగా ఒట్టు. కన్నతండ్రి ఎలాంటోడో ఏం చేస్తాడో కూడా తెలియని అమాయక పక్షిని అంటావు. నమ్మకపోతే పో. మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఆడపిల్లని అని మా అమ్మమ్మ తన దగ్గరే ఉంచుకుంది నన్ను. బావతో పెళ్లి చేయడానికి తీసుకొచ్చారు ఇప్పుడు. ఓహో! అన్నట్టు మీ డాడీ చేసిన వాటిలో మీ బావ హస్తాలు కూడా ఉన్నాయి పాప. అలాంటి అల్లుడైతే తనకి బాగా సూట్ అవుతాడని అనుకున్నాడేమో. బావనా అని షాకింగ్గా అడిగింది. అవునన్నాడు. కానీ బావకి అశోక్ కంటే ప్రాణం కదా. అదో పెద్ద కథలే. నీ బాబు, అన్న, బావ, అత్త, ఆ చేతనగాడు. ఉష్, తెలుసుకోవాలంటే అశు స్టోరీ చదవాలి. అదేదో నువ్వే చెప్పొచ్చుగా, కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అడిగింది. నాకేం అవసరం అన్నాడు దీపక్. నాకు అవసరం. ఎవరిని అడగాలో తెలియదు. అడిగినా చెప్తారని నమ్మకం లేదు. తెలుసుకుని ఏం చేస్తావు? నువ్వేం చేసావు? పెద్ద పోస్ కొడుతున్నాడు. మా డాడీ గురించి తెలుసుకోవడానికి కూడా కారణాలు ఉండాలా నాకు? ఆవేశం ఎక్కువైతే ఆయాసం వస్తుంది. అవసరమా? చెప్తాలే కానీ కాస్త కూల్గా విను అని అశు స్టోరీ మొత్తం వివరించాడు. అంతా చెప్పేశాక, ఇప్పుడు తెలిసిందా మీ నాన్నగారి బుద్ధులేంటో? నువ్వు ఏడ్చినంత మాత్రాన ఆయన గారి పాపాలు నువ్వు వదిలే గంగా నదిలో కొట్టుకుపో. కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వకు. ఎవడు చేసిన దానికి వాడు అనుభవించాల్సిందే అని వర్కింగ్ అవర్స్ టైం అవ్వడంతో వెళ్ళిపోయాడు దీపక్. అచేతనంగా అక్కడే కూర్చుండిపోయింది విద్య. భవానీ అన్యమనస్కంగా కిచెన్లో పనిచేసుకుంటుంది. హాల్లోని వాళ్ళ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నారు సుబ్రహ్మణ్యం. మనసు బాగోక 2 రోజులుగా ఆఫీస్కి వెళ్ళట్లేదు. అశు కూడా వద్దు, విశ్రాంతి తీసుకోమని చెప్పింది. న్యూస్ చదువుతూ వదిలేస్తారని గుర్తుగా ఒక చేతిలో న్యూస్ పేపర్ ఉంది. అప్పుడే నాన్న అన్న పిలుపు వినపడి కళ్ళు తెరిచారు. విచారమైన వర్ణంతో గుమ్మం దగ్గరే నిలబడింది సురభి. కూతురు గొంతు విని భవానీ కూడా పరుగున వచ్చింది. నిన్న మొన్నటిదాకా చిన్నపిల్లల వెనకాలే తిరిగిన కూతురు పెళ్లి చేసుకుని ఇప్పుడు పరాయి ఇంటి కోడలిగా తమ ఇంట్లోకి వస్తుంటే కన్నీళ్లు జలజల రాలాయి ఆవిడికి. తల్లిదండ్రులు ఇద్దరూ మౌనంగా చూస్తుండేసరికి సురభినే వెళ్ళి తండ్రి దగ్గర కుర్చీ దగ్గర కింద కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు. కోపమున్నా నెట్టేలేరుగా. అలాగని అనునయించడానికి చెయ్యి కూడా కదల్చలేదు. క్షమిస్తారా నాన్న నన్ను ఎప్పటికైనా అని అడిగింది సురభి. సుబ్రహ్మణ్యం మాట్లాడలేదు. ఎందుకొచ్చావే అంది భావాని. మిమ్మల్ని చూడాలనిపించిందంటూ వెళ్ళి తల్లిని హత్తుకుంది. ఏ, నిన్ను తలుచుకుని ఏడుస్తున్నామో లేదో అనా? దూరం జరిగేసింది భవాని. మీరు గుర్తొస్తున్నారు బాగా. ఇక్కడికి వచ్చేయాలనిపిస్తుంది. కానీ అన్నయ్య వదిన అక్కడ ఉంటేనే మీకు గౌరవం అని చెప్పారు. అందుకే వెళ్ళాను. నిజంగా నాకు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళలేదమ్మా నేను. మీరు నమ్మాలి. లేకపోతే నాకు చాలా ఏడుపు వస్తుంది అని గుక్క పెట్టేసింది. తనని అలా చూడలేక, ఏమైనా పెళ్ళైతే జరిగిపోయింది. ఇప్పుడు వాటి గురించి అనవసరం. సంతోషంగా ఉండండి అన్నారు సుబ్రహ్మణ్యం దూరం నుంచే. మీరు భయపడకండి నాన్న. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళ అమ్మా నాన్న చూపు కూడా నా మీద పడనివ్వడం లేదు అంది. జీవితాంతం అలాగా బందీగా బ్రతకాల్సిందే అయితే. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే నాన్న. కానీ నాకు నచ్చలేదు అలా. అక్కడ మీరు నా కోసం భయపడడం కూడా నచ్చలేదు. మీకోసమైనా నేను ధైర్యంగా ఉంటాను. మానస్ గారి పేరెంట్స్ నుంచి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నన్ను నేను సేవ్ చేసుకుంటాను. భయపడను, అమాయకంగా ఉండను. నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే ఊరుకోను కూడా. నిజంగా అంది తండ్రికి భరోసా ఇవ్వాలనే ఆలోచనతో. వాళ్ళేం మాట్లాడలేదు. మరోసారి ఇక్కడికి వస్తే తన భర్తతో తన పేరెంట్స్ పూర్తి సమ్మతంతోనే రావాలని గట్టిగా అనుకుని బుక్స్ తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయింది. కూతురు తమ ముందు చూపిస్తున్న ధైర్యంతో నిజంగా ఆ ఇంట్లో ఉండగలదో లేదో అనే దిగులు మాత్రం సుబ్రహ్మణ్యం భవానీలను వదలలేదు. సురభి మనస్కి తెలీదు. తను వచ్చినట్టు అనుకుంటుంది కానీ ఆ ఇంటి చుట్టూ అశు పెట్టించిన సెక్యూరిటీ గురించి మర్చిపోయింది. వాళ్ళ ద్వారా
ఆమె కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళి రావడం మానస్కి తెలిసింది కూడా. దీపక్తో మాట్లాడాక తండ్రి గురించి మరింత క్లియర్గా తెలిసి మనసంతా భారం అయిపోయింది విద్యకి. ఆ బాధతోనే తన క్యూబిక్ వచ్చేసి అన్యమనస్కంగా వర్క్ చేసుకుంటుంది. కాసేపటికి అనుకోకుండా వాళ్ళ ఫ్లోర్లో ఆగిన లిఫ్ట్లో మైత్రి కనిపించింది తనకి. ఇక్కడికి వచ్చిందేంటి అనుకుంటూ వెళ్ళేసరికి లిఫ్ట్ క్లోజ్ అయిపోయింది. అది అశు ఛాంబర్ ఉన్న ఫ్లోర్లో ఆగడం చూసి కాసేపు తటపటాయించి తను కూడా వెళ్ళింది. మైత్రి మేడం వచ్చారని రిసెప్షనిస్ట్ కాల్ చేసి చెప్పగానే ఈ టైంలోనా అనుకుంటూ బయటికి వెళ్ళడానికి లేచింది అశు. డోర్ కూడా నాక్ చేయకుండా డైరెక్ట్గా దూసుకొచ్చి అశుని చుట్టేసింది మైత్రి. ఆమె వెక్కుతూ ఉండడం చూసి దూరం జరిపింది అశు. మైత్రి కళ్ళు ఎర్రగా అయిపోయాయి అప్పటికే. మైత్రి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది అశు కంగారుగా. ఏం చెప్పకుండా తను నిక్కుళ్ళు పెడుతూనే ఉంది. ఏంట్రా, ఏమైంది చెప్పు నాకు అని అనునయిస్తూ కూర్చోబెట్టి వాటర్ ఇచ్చింది. కొంచెం తాగి మళ్ళీ అశు నడుముని చుట్టూ చేతులేసి ఖర్చుకుంది మైత్రి. ముందు తన మనసులో బాధ దిగాలని అశు రెట్టించకుండా వీపు నిమురుతూ గోల్చేసాగింది. వెనకే వచ్చిన విద్యకి ఇప్పుడు చలాకీగా ఉండే మైత్రి అలా చూసి జాలేసింది. తనకన్నా ఘోరమైన సిచ్యువేషన్ ఆమెది. చెప్పాలంటే డైజెస్ట్ చేసుకోలేని విషయం తెలిసింది తనకి అని. అప్పుడే దీపక్ కూడా వచ్చాడు. మైత్రి కాస్త తెరిపి పడ్డాక, ఇప్పుడు చెప్పు, ఎందుకింత ఎమోషనల్ అయిపోయావు అని అడిగింది అశు. అన్నయ్య చెప్పాడు నాకు అని ఆగి ఆగి చెప్పింది. ఏం చెప్పాడు? మమ్మీ డాడీ గురించి అంటూ మళ్ళీ ఏడ్చేసింది. అంటే క్లియర్గా తెలియక అనుమానంగా అడిగింది అశు. మైత్రి చెప్పలేకపోతుంటే విద్యనే మార్నింగ్ ఇంట్లో జరిగింది మొత్తం చెప్పింది. అశులో కాసేపు నిశ్శబ్దం. తను చెప్పకూడదనుకుంది కాబట్టే ఇన్నాళ్ళు గడిచినా మైత్రి వరకు వెళ్ళలేదు ఆ విషయం. ఏమొస్తుంది, మోయలేని బాధ తప్ప, మార్చలేని గతం, మర్చిపోవడం తప్ప ఏం చేయలేరు. కానీ ఇన్నాళ్ళు దాచిన మానస్ చెప్పేశాడంటే తనెంత పెయిన్ తీసుకున్నాడో, తనలో తను ఎంత ఘర్షణ పడ్డాడో అని మరో బాధ కమ్మేసింది అశుని. అదే టైంలో సురభిని ఇబ్బంది పెడుతున్న అల్వేణి మీద కోపం వచ్చింది. కాలేజీకి వద్దని ఒక రోజంతా కిచెన్లో ఉంచేసిందని, సురభి మీద అలాంటి నిందలు వేసిందని యుధిర్కి తెలిస్తే ఏం చేస్తాడో తను ఊహించలేదు. సారీ అక్క అంది మైత్రి ఏడుస్తూనే. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా? ఇలాంటివి నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదాన్ని అయితే అసలు మన మధ్య ఇంత బాండింగ్ ఏర్పడేదే కాదు. నీ పేరెంట్స్ ఎవరో నాకు అనవసరం మైత్రి. నువ్వెవరైనా నా చెల్లివి అంతే. వాళ్ళు చేసిన తప్పులకి మీరు బాధ్యులు కాదని నేనెలా అనుకున్నానో, నా చెల్లిగా నువ్వు కూడా అదే అనుకోవాలి. అలా అనుకుంటేనే నెక్స్ట్ టైం నా దగ్గరికి రా. ఇది నా వార్నింగ్ అంది. యూ ఆర్ రైట్ అక్క. ఏది ఏమైనా నువ్వు నా అక్కవి అంతే. అలా అయితే ఇలా క్షమాపణలు చెప్పవు అని నెత్తి మీద ముట్టింది అశు. మనసులో భారం దిగాలంటే బయటికి చెప్పడమే కరెక్ట్. మరి భారం దిగిందా? టైం పడుతుందేమో. ఎప్పుడూ అనుకోలేదు నేను ఇంత అన్లక్కీ అని. తంతాను అలా వాగావంటే. వాళ్ళకి పుట్టడం నీ తప్పు కాదురా. అన్లక్కీ అంతకన్నా కాదు. మీ మమ్మీ బయట వాళ్ళ విషయంలో రాంగ్ కావచ్చు కానీ నిన్ను మాత్రం ఎప్పుడూ కష్టం లేకుండా చూసుకోవాలని అనుకుంది, నీ పెళ్ళితో సహా. ఇంకా నీకు అన్నయ్య ఉన్నాడు, నేనున్నాను అని అశు చెప్తుంటే దీపక్ అందుకుని, బావ కూడా ఉన్నాడు. అదే ఫ్లోలో బావకి ఓ తమ్ముడు కూడా ఉండుంటే బాగుండేది. మన చెల్లి చేతిలో చేపల ఫ్రై అయ్యేవాడు అన్నాడు. నవ్వేసింది మైత్రి. తన స్మైల్ చూసి నవ్వుతూ దీపక్ని చూసింది అశు. తర్వాత చాలాసేపు మైత్రిని అనునయించి నార్మల్ చేసింది. కాస్త సెట్ అయ్యాను అనిపించగానే, ఎందుకక్క ఇంత మంచిదానివి నువ్వు అంటూ మరోసారి ఆశుని హత్తుకుని థ్యాంక్ యూ అంది, తన లైఫ్లో అలాంటి పర్సన్ ఉన్నందుకు. మైత్రితో పాటు విద్య కూడా ఆశుని హక్ చేసుకుని, సారీ మేడం, మొదట్లో నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను, కానీ మీరు చాలా గుడ్ పర్సన్. ఇప్పుడు మా డాడీ చేసినవి తెలిసాక నాకు మిమ్మల్ని చూడ్డానికి కూడా మొహం చెల్లట్లేదు అంది బాధని నిన్న స్వరంతో. ఆ క్షణం దీపక్కి విద్య మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్ పోయింది. ఇట్స్ ఓకే విద్య, మీ అత్త ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది నిన్ను. ఇంకెప్పుడు అంత వీక్గా ఉండకు. మైత్రి చెప్పిందే నీకో చెప్తున్నా.
మీ డాడీ తప్పులకి నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదని హక్ చేసుకుంది యశు. మనసులో భారం కాస్త దిగినట్టు అనిపించింది విద్యకి. కాసేపటికి మైత్రి కాలేజీకి వెళ్తానని వెళ్ళిపోయింది. ఆ వెనకే విద్యా దీపక్ కూడా తమ వర్క్స్ చూసుకోవడానికి వెళ్ళిపోయారు. తన ఛాంబర్ ఖాళీ అయ్యాక అషు ఫేస్ సీరియస్గా మారిపోయింది. ఆమె కోపానికి అలివేణి బలి కానుంది. కాలేజ్ అయ్యే టైంకి సురభిని పిక్ చేసుకోవడానికి వచ్చాడు మానస్. రోజులా మానస్ గారు అని అనకుండా మీ ఆయన వచ్చేసాడే నీకోసం అంది వాసంతి సురభికి డాష్ ఇస్తూ. ఓసారి అతని కేసు చూసి యథావిధిగా తలదించేసింది సురభి. మర్యాదగా చెప్పాడు, నువ్వు ఇలానే చేస్తే చూడ్డానికి కాదు పిక్ చేసుకోవడానికి రావాల్సి వస్తుంది అని. నిజం అవ్వడానికి ఎన్నో రోజులు పట్టలేదు అంది వాసు. ఫ్రెండ్ని గుర్రుమని చూసి బ్యాగ్ సెట్ చేసుకుంటూ వెళ్ళి అతని ముందు నిలబడింది సురభి. వాసు మానస్ని పలకరించి ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఒక్కదానివే ఎందుకెళ్ళావు అని అడిగాడు బ్యాగ్ని చూస్తూ. మీకు ఆఫీస్ ఉంటుందని అంది వణుకుతూ. నీకన్నా ఎక్కువ కాదని డోర్ తీశాడు. మాట్లాడకుండా ఎక్కేసింది. డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకెళ్ళాడు. వియర్డ్గా చూసింది తను. కొంచెం వర్క్ ఉంది, 2 అవర్స్లో వెళ్ళిపోదామంటూ లోపలికి తీసుకెళ్ళాడు. అది సుమేధాస్ వేరే బ్రాంచ్ అవడంతో మానస్ తప్ప ఇంకో దిక్కు లేక వెనకే నడిచింది. ప్రాబ్లం లేదుగా అని అడిగాడు. లేదనింది. అప్పుడప్పుడు రావాల్సి ఉంటుంది. ఎంత ఎర్లీగా ఇంటికి వెళ్ళను నేను. నైట్ అవుతుంది, ఒక్కోసారి మిడ్ నైట్ కూడా. అమ్మో, అంటే కాలేజ్ అవ్వగానే నేను కూడా ఆఫీస్లోనే ఉండాలా అని భయం పట్టుకుంది కాజుకి. అది పర్సనల్ రూమ్, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, స్నాక్స్ వస్తాయి, తర్వాత నిద్రొస్తే పడుకో అని చెప్తూ పీసీ ముందు సెటిల్ అయ్యాడు మానస్. సురభి మొహం అదోలా పెట్టుకుని వెళ్ళింది ఆ రూమ్కి. తర్వాత చాలా బోర్ కొట్టేసింది తనకి. పనిలో పడిపోయి మానస్ కళ్ళు కూడా తిప్పలేదు. సురభి కూడా అస్సలు కదిలించలేదు. బిజినెస్ మ్యాగజైన్స్ కాసేపు, ఫోన్ కాసేపు చూసుకుంటూ కష్టంగా గడిపింది. కరెక్ట్గా 2 గంటల్లో వర్క్ ఆపేసి వెళ్దామా అని అడిగాడు. సరే అంటూ ఉత్సాహంగా లేచింది. ఆమె బోర్ ఫీలింగ్ అర్థమవుతున్నా తప్పదు నీకు అనుకున్నాడో ఏమో. రేపటి నుంచి ఇంత త్వరగా అవ్వదు, ఓకే కదా అని అడిగాడు. చిన్నపిల్లలు అలిగినట్టు మొహం పెట్టింది. పట్టించుకోకుండా చేయి పట్టుకుని తన పాటికి తను పెద్ద పెద్ద అడుగులేస్తూ తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి చేరికేసరికి 8:30 అయిపోయింది. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి గత 2 రోజుల్లానే రూమ్లో కూర్చుని డిన్నర్ తినేశారు. సురభికి అస్సలు నచ్చలేదు అలాగా. ఏదో గదిలో బంధించినట్టు, తాము తప్ప మరో మనిషే ఆ ఇంట్లో లేనట్టు ఉండడం ఆమెకి చాలా కష్టంగా ఉంది. అది అవ్వకుండానే లైట్ ఆఫ్ అయిపోయింది ఆ రూమ్లో. మానస్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలో తిరుగుతుంటే మైత్రి దగ్గరికి వెళ్దాం అనుకుంది. భర్త ఏమంటారో అని డ్రాప్ అయిపోయి చేసేదేం లేక అక్కడే సైలెంట్గా పడుకుంది. నిద్ర పట్టలేదు కానీ కళ్ళు మూసుకునుంది. మానస్ 10 నిమిషాల్లో వచ్చేసాడు. డిమ్ లైట్ వెలుతురులో ఫుల్గా దుప్పటి చుట్టేసుకుని బెడ్కి ఒక మూలక చేరి అటు తిరిగి పడుకున్న కాజు పాపను చూసి బెడ్ మధ్యలో పడుకొని బొమ్మని ఎత్తినట్టు ఎత్తేసి దగ్గరికి అదుముకున్నాడు. అదే బొమ్మలా చూస్తూ ఉండిపోయింది పెద్ద పెద్ద కళ్ళతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.